వరంగల్లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విజయశాంతి ప్రస్తుతం ఇక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ని కలవడానికి వెళ్తున్నారు. ఏకశిలా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక పర్మిషన్ తీసుకున్నారు. కానీ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి అనుమతి లేదని చెప్పడంతో ఇక్కడికి ఏకశిలా పార్క్ దగ్గరే ధర్నా పాయింట్ ఉంది కాబట్టి అక్కడ చేసుకోవాలని చెప్పారు. అయితే అక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడి నుంచి పాదయాత్రగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల్ని పోలీసులు ఇక్కడే అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నివారిస్తున్నారు. ఈ పార్క్ దగ్గర నిర్వహించి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూడవచ్చు. మనం విజువల్స్లో గమనిస్తే విజయశాంతిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. డీసీఎం వ్యాన్ ఇక్కడ ముందే పెట్టినారు. దాంతో ఆమెని అరెస్ట్ కావాల్సినటువంటి అరెస్ట్ తీసుకొస్తున్న పరిస్థితి చూడవచ్చు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే సురేఖను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి పోలీసులతో వాగ్వివాదం జరుగుతున్నది. అరెస్ట్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్న ఆమెను ఎత్తి అరెస్ట్ తీసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఇక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ తరలించడానికి చర్యలు అయితే తీసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి తోపులాట పరిస్థితి చూస్తే ఆమెను వేరే వెహికల్లోకి మార్చడం కోసం చర్యలు అయితే తీసుకున్నారు. తోపులాట తీవ్రంగా ఉంది. అప్పుడు అరెస్టు వ్యతిరేకిస్తూ తీవ్రమైన వ్యతిరేకిస్తున్న పరిస్థితి తీవ్రంగా ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయశాంతిని అరెస్ట్ చేస్తున్న ఒకసారి చూడాలంటే ఆమె వేరే వెహికల్ కనిపిస్తుంది. వేరే వెహికల్లోకి అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆమెను ప్రత్యేక వాహనంలో ఆమెను అరెస్ట్ చేస్తున్నారు. ఆమెను తీసుకెళ్ళి చూడవచ్చు. ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంది. విద్యార్థులు చనిపోయారు, వాళ్ళకి న్యాయం చేయాలని మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుకుంటుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి అంటే ఏ రకంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ నుంచి నాయకులందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ వెహికల్ లో విజయశాంతిని అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి ఇతర నేతలందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వేరువేరుగా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్ బోర్డులో జరిగినటువంటి అవకతవకల మీద ఈ ర్యాలీని పూర్తిగా అరెస్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే తలెత్తాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇంటర్కి సంబంధించినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ధర్నా కొంత ఉద్రిక్తలకు దారితీస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఆ తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ దానకాండను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా రాజుతో అరుణ్ కుమార్, NTV వరంగల్.